అందరికీ నమస్కారం అండి. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఇప్పుడే ఒక గంట క్రితమే ఒక జస్ట్ అప్‌లోడ్ అయిన ఒక న్యూస్ చూశాను. మొత్తం మీద ఆ న్యూస్ చూసిన తర్వాత చాలా చాలా ఆనందం అనిపించింది. అలాగే ఏ నోటితో అయితే విమర్శించామో ఆ నోటితో వారిని మళ్ళా మనం అంటే చేసిన దానికి మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయినందుకు నిజంగా కృతజ్ఞత తెలియచేసుకోవాలి. వాళ్ళలో మంచి మనసున్నందుకు, అలాంటి మనసు ఇచ్చినందుకు భగవంతుడికి కూడా మనం కృతజ్ఞత తెలియచేయాలండి. అంటే ఆ తిరుపతి గృహిణి, గర్భిణీ స్త్రీ ఎవరైతే అమ్మ మాట ఛానల్ వల్ల ఇబ్బంది పడ్డారో, డబ్బులు నష్టపోయారో అని అనుకున్నారో, నిజంగా చిరావూరు గారు, సత్యభామ గారు, తర్వాత ఇంకో ఛానల్ ఉంది. ఆ ఛానల్ వాళ్ళు కలిసి చేసిన సమిష్టి కృషి వలన తిరిగి అమ్మ మాట ఛానల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఓనరు ఆమె ఆమె గర్భిణీ స్త్రీకి ఆమె డబ్బులు ఇచ్చేశారట. ఎందుకంటే ఆమె చెప్తున్నారు తన డబ్బులు తనకు వచ్చాయని, చిరావూరు గారు మాట ఇచ్చారని, అమ్మ నీ డబ్బులు నీకు ఇప్పిస్తానని మాట ఇచ్చారని, ఆ మాట ప్రకారమే ఆమె డబ్బులు అందాయని చెప్పి ఆ గర్భిణీ స్త్రీ మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందం వేసిందండి. అండ్ ఎంత చక్కటి అంటే చూడండి, ఇందులో ఏ మాత్రమైనా స్వార్థం లేకుండా చక్కగా ఒక గర్భిణీ స్త్రీకి ఆమె ఎవరికీ కూడా ఇక్కడ అందరూ మనకి సోషల్ మీడియా యూట్యూబ్ అన్నదే ప్లాట్ఫామ్ తప్ప వేరేగా ఎవరికి ఇక్కడ కలిసి చదువుకున్న వాళ్ళు కాదు, కలిసి పెరిగిన వాళ్ళు కాదు, తోడ పుట్టిన వాళ్ళు కాదు, ఇరుగిల్లు పొరుగిల్లు కూడా కాదు. కానీ ఆ సహాయం చేశారు అని అంటే అందుకోసం ఈ మీడియా మనకి యూట్యూబ్ ప్లాట్ఫామ్ పనికొచ్చింది అన్నందుకు నిజంగా ఈరోజు ఎంతో ఆనందంగా ఉందండి. అలాగే అమ్మ మాట ఛానల్ వాళ్ళకి మరొకసారి చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చూసారా ఆ బాధిత మహిళ కళ్ళల్లో ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేమండి. ఆమె మనసుకి దొరికినటువంటి ప్రశాంతత ఏదైతే ఉందో ఆమె ఒక్కరే కాదండి, ఆమె గర్భంలో ఉన్న ఆ బిడ్డ కూడా దీవిస్తారు. ఎప్పుడైనా బ్లెస్సింగ్స్ ఉన్నంత ఐశ్వర్యం ఇచ్చినంత ఐశ్వర్యం, ఆనందం, సంతృప్తి వేరే ఏది ఇవ్వదండి. అది మనకి అందరికీ తెలిసిందే. కానీ పొరపాట్లు అప్పుడప్పుడు మనుషుల వల్ల జరుగుతాయి. కాకపోతే పొరపాట్లు దిద్దుకునే శక్తి కూడా మనిషి బుద్ధికి అందుతుంది అన్నది మీరు ఈరోజు నిరూపించారు. చాలా చాలా మంచి విషయం. కంగ్రాచులేషన్స్, మీరు ఒక అడుగు ధర్మం వైపు వేసినందుకు. అలాగే ఇతరులు కూడా ఎవరైతే ఉన్నారో బాధితులు, వారికి కూడా ఇదే రీతిలో వాళ్ళకి అందవలసింది, వాళ్ళు పోగొట్టుకున్నది వాళ్ళకి చేరవేశారు అని అంటే ఎంతో సంతోషంగా ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది. అందరికీ కూడా అదొక సంతృప్తినిచ్చేటటువంటి విషయం. అలాగే ఎవరైతే ఇంతసేపు విమర్శించారో ఆ విమర్శలన్నీ కూడా పొగడ్తలుగా మారతాయి. ఇది ఖచ్చితం. కాబట్టి ఎప్పటికైనా సరే మన సత్యభామ గారు చెప్తున్నట్టుగా సత్యమేవ జయతే, ధర్మమేవ జయతే. జయ శ్రీరామ్.